హాయ్ గైస్. అండ్ మనకు మూవీ వచ్చేసి 'హనుమాన్'. అది మీ అందరూ చూసి ఉంటారు. బట్ నా ఒపీనియన్ ఏంటో మీకు అందరికి చెప్పాలి కదా. అండ్ మూవీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది భయ్య. ఎందుకంటే సినిమా నేను ఎలాంటి స్టోరీ ఒకటి ఉంటుంది తమిళ్లో 'మినల్ మురళి' అని. బట్ ఈ సినిమా అంతే సూపర్గా ఉండదు. అది దీనికంటే కొంచెమే. కాకపోతే ఆ 'మినల్ మురళి' కూడా సేమ్ ఈ టైప్ లాగా ఉంటుంది. ఆ సినిమా గురించి పక్కన పెట్టండి. బట్ ఈ మూవీ అయితే మనకి స్టోరీ రొటీన్గా ఉన్న ప్రశాంత్ నీల్ గారు డైరెక్షన్ మాత్రం ఇస్ వెరీ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కొంచెం 'హనుమాన్' మూవీ చెడగొడతారేమో అనుకున్నాను, కానీ అసలు చెడగొట్టలేదు, లేపి ఇచ్చి పడేశారని చెప్పొచ్చు. అండ్ మన తేజ గారి యాక్టింగ్ ఇంక చెప్పక్కర్లేదు. ఫస్ట్ నుంచి మనకి జాంబిరెడ్డితో మనకి మంచి హీరో కింద అయితే పేరు తెచ్చుకున్నాడు. ఇంక ఈ సినిమాలో అయితే ఇంక మొత్తం పాన్ ఇండియా లెవెల్కి అయితే వెళ్ళిపోయాడు. ఎందుకంటే అంత బాగా యాక్ట్ చేశారు భయ్య. అసలు బీజిఎం మాత్రం అయితే ర్యాంప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వెనకతలో బీజిఎం ఇచ్చినప్పుడు లిటరల్లీ గూస్ బంప్స్ వచ్చాయి భయ్య. ఎందుకంటే ఇంటర్వెల్ సీను ఆ పైకి లేసి గాల్లో లేసి కొట్టింది సూపర్. ఇంకా కొన్ని షార్ట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా హెలికాప్టర్ షాట్ కూడా కొంచెం అది ఎడిటింగ్ కొంచెం తేడా అనిపించినా మనకు ఆ షాట్ అనేది థియేటర్లో మనకి ఆ బీజిఎం అలా హుక్ అయిపోతాం మన అలాగా స్క్రీన్కి. ఆ షాట్ కూడా మనకు అలాగ అనిపిస్తుంది. ఇంకా మనకు వచ్చేసి పులి సీన్ కానీ ఈ సీన్ కానీ అన్నీ మనకు అసలు 9 కోర్స్ పెట్టి ఈ సినిమా ఇలా తీసారంటే బుర్ర పాడొచ్చేస్తుంది నాకు ఇప్పటికి. ఎందుకంటే అంత బాగుంది. ఫస్ట్ మనకి ఆ కెమెరా షాట్ అయితే మనకి హనుమాన్ది భలే చూపిస్తారు భయ్య. థియేటర్లో అయితే మన ముందు నుంచి వెళ్తున్నట్టు అదొక ఫీలింగ్ అయితే వస్తుంది. ఇది చాలా బాగుంటుంది. ఈ మూవీలో ఇంకా 3Dలో చూస్తే ఇంకెంత బాగుంది అనిపించింది నాకైతే. ఇంకోటి ఏంటంటే మన హీరోకి హనుమాన్ కరెక్ట్గా సెట్ అయిపోయాడు. ఇంక ఈ హీరో తప్ప ఇంకే హీరో కూడా చేయలేడు అన్నట్టు బాగా చూపించారు. ఇంకోటి ఏంటంటే హీరోయిన్ పర్లేదు, అంతే ఉన్నదంతే. మరి హీరోయిన్ అంత గట్టిగా ఏం వాడలేదు. ఎక్కడి వరకు కొంచెం అక్కడి వరకు ఉంచారు, అదే బెటర్ అనిపించింది నాకు కూడా. అండ్ లాస్ట్ 30 మినిట్స్ అయితే ర్యాంప్ ఆడేసింది భయ్య మూవీ. అసలు హనుమాన్ గురించి ఏం చెప్పారు అక్కడ, చాలా బాగా చెప్పారు. అయితే మనకి 'కార్తికేయ 2లో కృష్ణుడి గురించి ఎలా చెప్తారో ఇక్కడ హనుమాన్ గురించి అంత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, వెనకాతల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం రచ్చ రంబులు అని చెప్పచ్చు. ఇప్పటికొచ్చి మీకు ఇన్స్టాగ్రామ్స్లో మంచి షార్ట్ వీడియోస్ కూడా ఆ బీజియం వస్తుంది. చాలా బాగా తీశారు భయ్య. ఎస్టాబ్లిష్ అసలు ఏమనుకున్నారో అది కరెక్ట్గా ప్రజెంట్ చేశారు. మూవీ స్టోరీ అయితే చెప్పుకోదట్టు అనేది ఏమీ లేదు, పెద్ద స్టోరీ ఏం కాదు. బట్ ఆ చూపించారు నైరేషన్ వెనకాల బీజియం ఈజ్ కుమ్మేశారు అంతే. ప్రతి ఒక్కడు కూడా గెటప్ సీన్ మెయిన్ ప్లస్ అని చెప్పొచ్చు సినిమాకి. ఎందుకో ఫస్ట్ అట్టగానే భయపడాను, ఎందుకంటే మరి ఎప్పుడు ఉండే జోకులే ఉంటాయి ఏమో అనుకున్నాను, కానీ ఈ స్కిల్లెట్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా తన చేతుల మీద వెళ్తుంది కామెడీ అంతా. కామెడీ మొత్తం యాక్షన్ డ్రామా మొత్తం అంతా సూపర్ అని చెప్పచ్చు. ఇంకా నెక్స్ట్ అయితే జై హనుమాన్ చూడాలనుకుంటుందో. ఈ మూవీకి మేము ఇచ్చారు రేటింగ్ 5కి 4.5 వేస్తే ఇస్తాం. చాలా బాగుంది. అందరు ఫ్యామిలీ తెలిసి చూడండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం.